అక్షిత గారు, అందరూ ఆల్మోస్ట్ వంటలు స్టార్ట్ చేసి సగం వరకు వచ్చేసారు. మీరు ఇంకా ఏంటి మొదట్లోనే ఉన్నారు? నా స్టైల్ అంతే. నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను. ఈ దొంగ మొహంది చేసేస్తుంది. మనకెలాగో రాదు. ఓడిపోవడం కంటే మాయ చేసైనా గెలవడం బెటర్. నువ్వేదో ఒకటి చేసి పెద్ద సౌండ్ చేయి. అందరి అటెన్షన్ని డైవర్ట్ చేయి. నేను పల్లవి వండిన దాన్ని నొక్కేస్తా. అంతకు మించి వేరే దారి లేదు. ఏంటి నా గిన్నె తీసి అటెందుకు పెట్టావు? నువ్వు చేసిన స్వీటే నేను తీసుకున్నాను. అలా ఎందుకు చేసావు అక్షిత? అది చీటింగ్ కదా. అరవ్వే, ఇంకా గట్టిగా అరు. నువ్వు తయారు చేసింది నాకు వంట రాక తీసుకున్నానని నేనే ఒప్పుకుంటాను. అప్పుడు మన కుటుంబ పరువు నా వల్లే పోయినా దానికి కారణం నువ్వే అంటారు. నీ వల్ల పరువు మొత్తం పోతుంది. చెప్తానంటే చెప్పుకో. అక్షిత గారు, మీరు ఆల్రెడీ స్వీట్ చేసేసినట్టున్నారుగా. చెప్పానుగా, నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను అని. ఏంటి పల్లవి గారు, ఇందాకేదో చేశారు కదా? అది పాడైపోయిందండి. అక్షిత ఎలా స్వీట్ చేసింది? సరే, త్వరగా చేయండి. ఏంట్రా ఇది? స్వీట్ చేసేసిందా? ఏదో చేసింది. పొరపాటున తింటే చేస్తారమ్మా. అయ్యో, నా మనోరాలకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? టైం అవుతుంది, హరి అప్. ఆపండి అందరూ. మేడం, నా వంట బాలేదా? ఇది అమ్మి, నాకు తెలిసి తప్పక మీ ఇంట్లో వాళ్ళు తినాలి గాని భూమి మీద ఎవరు తినలేరమ్మి నీ వంట. వావ్, ఎక్సలెంట్. దీనికి పొయ్యే వెలిగించడం రాదు? ఎప్పుడు వంట చేసింది? ఇది పాస్ అవడం ఏంట్రా? అవునమ్మా, ఇదేంటి? చాలా బాగుందమ్మా.
నువ్వు పొయ్యి వెలిగించడానికే కష్టపడుతుంటే ఎలా చేస్తావా అనుకున్నాను. అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇదేమా ఫ్రూట్ సలాడ్ చేసావా? అవును మేడం, కానీ రెగ్యులర్గా చేసేది కాదు, స్పెషల్గా చేశాను. బాగుంటుంది, టేస్ట్ చేయండి. స్పెషలా? మ్మ్. మ్మ్. బ్రహ్మాండంగా ఉందమ్మా. నిజంగా చాలా బాగుంది. అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ మేడం. ఆ స్వీట్ కన్నా ఈ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంది. అద్దరిపోయిందక. ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు రెసిపీ చెప్పాలి. ష్యూర్ మ్యామ్, ఖచ్చితంగా. ఈ సెకండ్ రౌండ్లో వంటల రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఇక్కడున్న ఈ 7గురిలో 4 ఎలిమినేట్ అయ్యి 3 మాత్రమే ఫైనల్ రౌండ్కి చేరుతారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది 3వ రౌండ్ మొదలైనప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు 3వ రౌండ్కి వెళ్ళడానికి ముందు స్మాల్ బ్రేక్. అక్షిత, సూపరే నువ్వు. అసలు సెకండ్ రౌండ్లో వంటల కార్యక్రమం అనగానే నా గుండె జారిపోయింది. భలే విన్నయ్యో. నువ్వు వండిన స్వీట్ వాళ్ళందరూ మెచ్చుకున్నారు. నువ్వేం మాట్లాడవేంటి నాన్నా? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మమ్మీ. అసలు స్టవ్ వెలిగించడమే రాని అక్షిత కట్టెల పొయ్యి మీద అందరికీ నచ్చేలాగా స్వీట్ వండిందా? నాకేదో మాయలాగా అనిపిస్తుంది. మాయే కాదురా, మోసం జరిగింది. దీని మోహానికి స్వీట్ వండిందంట. ఏంటి చంటి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, నువ్వు చేయవా? అప్రిషియేటా? ఖచ్చితంగా చేయాలి. వదినా, నువ్వు ఇలా రా. 5 minutes, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమించండి, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఎందుకు ఇలా చేసావు వదినా? నేనేం చేశాను? ఓ, మీ ఆవిడ స్వీట్ బాగా చేసిందని అందరూ పొగిడారు కాబట్టి నేను ఓడిపోతాననుకుంటున్నావా? లేదు, ఈ రౌండ్లో ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాల్సిన దాన్ని ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాను. అరే, ఏం మాట్లాడుతున్నావు చంటి? ఏం తెలియనట్టు మాట్లాడకొదునా. నువ్వు చేసిన స్వీట్స్ని అక్షిత లాగేసుకొని తను చేసినట్టు బిల్డప్ ఇచ్చిందని నాకు తెలియదు అనుకుంటున్నావా?